చాలా రోజులు అవుతుంది. బికాస్ మనకైతే హాలిడేస్ కి ఇంటికి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అని చెప్పిన చిన్న యాక్సిడెంట్ ఫ్లైట్ దెబ్బలు తాకినాయి. సో దట్స్ వై నేనైతే ఇంకా బండి వేయాలి అండ్ ప్లస్ సప్లీ ఫీజ్ కట్టుకోవాలి. అండ్ ట్రేడింగ్ ఎంతసేపు అని మనం 50-30 తోటి చేస్తాం చెప్పండి. మీకు కూడా బోర్డు పడుతుంది, నాకు కూడా జర ఇంట్రెస్ట్ వస్తుంది. సో దట్స్ వై నేనైతే కొంచెం బిగ్ అమౌంట్ లైక్ 1000 రూపీస్ తోటి ట్రేడింగ్ చేద్దామని ఫిక్స్. సో నేనైతే ఇంటికి వచ్చిన 5 days తర్వాత నుంచి జెప్టోకి అయితే వెళ్తున్నా. సో ఇప్పటి వరకు ఒక 6000-5000 కమాయించిన దాంతో. సో సప్లీ ఫీజ్ అండ్ బైక్ డ్యామేజ్ అండ్ స్పెట్స్ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యాయి. సో ఈ మూడింటి అయితే కవర్ చేసుకుంటాను. సో ఇంట్లో అయితే ఆడగానే ఇంట్లో ఆడితే గలీజ్ ఉంటుంది. సో దట్స్ వై నేనైతే ఇక్కడికైతే పోతున్నా. సో దట్స్ వై వీడియోస్ అయితే పెడతలేను. అండ్ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ కంటిన్యూస్ గా. సో దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో డైరెక్ట్ గా మాట్లాడడం కెమెరాలో. సో బైక్ డ్యామేజ్ ఎలా అయిందో కూడా మరీ అంత డ్యామేజ్ లైటే కానీ బట్ హ్యాండిల్ మొత్తం వంకరైంది. చూపిస్తా ఉండండి. హ్యాండిల్ వంకరైంది అండ్ ఇండికేటర్ కూడా ఒక సైడ్ పోయింది. వైజాగ్ మొత్తం పోయింది. చూపిస్తా చూడండి ఒకసారి. బ్రేక్ లివర్ కూడా మింగింది. సో మంచిగా ఉంటుండే బండి. సో కొంచెం అటు ఇటు అయింది. 2 days చెప్పి ఉన్నది దీని మీద. బట్ హ్యాండిల్ వంకర్ వల్ల కాట్లే. సో దట్స్ వై వన్ ఆఫ్ ద లెజెండరీ బైక్ ఎక్సెల్ హెవీ డ్యూటీ దీని కొడుతున్నా ఇప్పుడు చెప్తాను నేను. సో ఇది కూడా ఉంది నా సిచ్యువేషన్ కి పర్ఫెక్ట్ బైక్ అంటే ఇదే ఇప్పుడు. సో పెట్రోల్ 100 రూపీస్నా ఊరంతా తిరగచ్చు. సో దీని మీద కొడుతున్నా చెప్తా. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం.